అందులో ముఖ్యమైనది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఈ జీడిమెట్ల షాపూర్ ఈ ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రామిక వాడ. ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దశాబ్దాల కింద ఏర్పడ్డ పార్క్. దాదాపుగా ఈ పక్కనే ఉండే గాంధీనగర్ ఈ ప్రాంతం అంతా కలుపుకుంటే 1100 ఎకరాల పైచిలకు భూమిని ఆనాడు అప్పటి ప్రభుత్వాలు, అప్పుడు కాంగ్రెస్ ఉన్నదో తెలుగుదేశం ఉందో ఎవరో ఉన్నారు, మొత్తానికి ఆనాడు ప్రభుత్వం పార్టీ ఏదైనా ప్రభుత్వాలు మరి పరిశ్రమల కోసం ఇక్కడ భూములు కేటాయించినారు. అప్పటి పరిశ్రమకు భూములు కేటాయించినాడు సబ్సిడీ ధరల మీద. అంటే మార్కెట్లో ఎకరం ₹1 ఉంటే కేవలం 10 లక్షల రూపాయలకి 12 లక్షల రూపాయలకి ఆ రోజు అప్పుడున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందజేసినాయి. ప్రభుత్వాలు ఎప్పుడైనా భూములు ఇచ్చేది ఎందుకు పరిశ్రమల కోసము, తక్కువ ధరకు చౌక ధర కంటే కేవలం ఉద్యోగ కల్పనకి, అట్లాగే ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాల, 3 పూటల కార్మికుడు కూడా రక్షించుకునే పరిస్థితి ఉండాలని ఇస్తారు. అట్లాంటిది ఈరోజు ఈ ప్రాంతంలో మొత్తానికి నగరం విస్తరిస్తూ పోయింది. విస్తరించిన తర్వాత ఇవాళ మొత్తం ఈ పారిశ్రామిక వాడలన్నీ హైదరాబాద్ లో కలిసిపోయినాయి. హైదరాబాద్ విస్తరించి ఈ పరిశ్రమల అవతలు కూడా ఔటర్ రింగ్ రోడ్ దాకా హైదరాబాద్ విస్తరణ జరిగింది. ఒకటి వాస్తవం, మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కానివ్వండి, అంతకు ముందున్న ప్రభుత్వాలు విపరీతంగా భూముల ధరలు హైదరాబాద్ విపరీతంగా పెరిగినాయి. కుత్బుల్లాపూర్ ఒకనాడు మున్సిపాలిటీ ఈ రోజు గ్రేటర్ లో భాగమైంది. కాబట్టి ఏం జరిగింది, ఆనాడు ఒకరోజు ₹1000 గజం ఉన్న స్థలం ఈ రోజు ₹1,00,000 ఈ ప్రాంతంలో స్థలం, గజం స్థలం పలుకుతా ఉంది. అంటే ₹1,00,000 వేసుకున్నా 50 కోట్లు ఎకరానికి, 1,50,000 వేసుకుంటే 75 కోట్లు ఎకరానికి. ఆ అంత ఖరీదైన స్థలం ఇక్కడ 1100 ఎకరాల స్థలం. అంటే కనీసంగా వేసుకుంటే 50,000 కోట్ల మార్కెట్ ధర చూసుకుంటే 50,000 కోట్లు. కొద్దిగా హయ్యర్ సైడ్ 1,50,000 వేసుకుంటే 75,000 కోట్ల ఆస్తి ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ ఈ 1100 ఎకరాల పారిశ్రామిక వాడ రూపంలో ఉంది. మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, ఈ 1100 ఎకరాలు ఏదైతే ఇక్కడ ఉన్నదో ఇందులో ఇప్పుడే మా దేవదానం గారు ఇక్కడ ఈ కార్మిక సంఘానికి నాయకుడు అన్నని అడిగినాం మేము, అన్న మరి ఇక్కడ ఇండ్లున్నాయా? ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇండ్లు లేవు, ఇంకా కట్టలేదు. ఈ 2 ఏళ్లలో ఒక ఇల్లు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే స్థలం లేదు అంటారు. పోనీ ఈ ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి ఏమైనా పార్కులున్నాయా? అవి కూడా సరిగ్గా లేవు, ఉన్నాయి కానీ సరిగ్గా లేవు, ఇంకా కట్టాలి, కట్టవచ్చు. పోనీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు యంగ్ ఇండియా స్కూల్స్ కడతాము, అంతర్జాతీయ ప్రమాణాలతో కడతాము అని. ఒక 25 ఎకరాల్లో ఇవాళ ఇక్కడ తీసుకుంటే ఒక యంగ్ ఇండియా స్కూల్ కట్టవచ్చు. లేదు పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా లేదు అనుకుంటే కూకట్పల్లికి కూడా ఇక్కడే బ్రహ్మాండమైన స్కూళ్లు ఒక 4-5 స్కూళ్లు ప్లాన్ చేయవచ్చు, వేలాది మంది పిల్లలకు అవకాశం ఇవ్వచ్చు. అది కూడా చేయరంట. పోనీ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ 1000 ఎకరాలు 1100 ఎకరాల్లో ఒక 500 ఎకరాలు తీసుకుని హైదరాబాద్ లో ఉండే పేదవాళ్ళకి చాలా మందికి ఇక్కడ కట్టించి ఇవ్వచ్చు. అది కూడా చేయరంట. మీరు చూశారు మొన్న జూబ్లీ హిల్స్ లో ఆఖరికి బొందల గడ్డలకు కూడా జాగలు లేవు, గ్రేవీ శ్మశాన వాటికలకు జాగలు లేవు. ఇవాళ వాటి కోసం కూడా జాగలు లేకపోతే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరంలో పార్కులకి స్థలం లేదు, పార్కింగ్ స్థలం లేదు, శ్మశాన వాటికకి స్థలం లేదు, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు, స్కూల్ కట్టడానికి జాగలేదు, అట్లాగే రోడ్డు విస్తరించాలంటే జాగలేదు. ఇవాళ హైదరాబాద్ లోని 9,300 చిల్లర ఎకరాలు పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన స్థలాన్ని ఇవాళ ప్రభుత్వం కాలుష్యకారక పరిశ్రమలను తరలించే ప్రయత్నం చేస్తున్నది. కాలుష్యాన్ని నివారించాలనడంలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు. కాలుష్యం ఉండే పరిశ్రమల్ని తప్పకుండా నియంత్రించాలి, నివారించాలి. వాటిని కావాలంటే మీరు గ్రీన్ ఇండస్ట్రీ కింద మార్చండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ కార్మికుడికి లాభం, అటు పరిశ్రమకి లాభం, అల్టిమేట్ గా ఇచ్చిన మరి ఉద్దేశం అది. కానీ ప్రభుత్వం ఏమంటున్నది, ఈ 9,300 ఎకరాలు అది కూడా ఎంత ధరకి, ఇక్కడ మార్కెట్ ధర 1,00,000-1,50,000 ఉంది గజం, అంటే ఎకరం 50 నుంచి 75 కోట్లు ఉంది. కానీ ప్రభుత్వం ఏమంటుంది, రిజిస్ట్రేషన్ ధర 12,000 ఉంది. ఇక్కడ మీరు 4,000 కడితే చాలు, 4,000 రూపాయలు కడితే చాలు గజం, అంటే ఎకరానికి 1,60,00,000 ఇది అవుతుంది అనుకుంటా. 1,60,00,000 కడితే నీకు 50 కోట్ల నుంచి 75 కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా, అది తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో, నువ్వు బ్రహ్మాండంగా 10 తరాలకు తరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంది, ఇది ప్రజల భూమి, ప్రజల సంపద. ఈ ప్రజల భూమిని ఆనాడు ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుండి సేకరించి, రైతాంగం దగ్గర గాని రెవెన్యూ భూములు గాని సేకరించి పరిశ్రమలకు ఇచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన, సేకరించి ఈ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన ఉద్దేశం
రాష్ట్ర ఆదాయం పెరగాలని, అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల జేబులు నిండాలని కాదు. అందుకే ఈ 9,300 ఎకరాల భూ కుంభకోణం, 5 లక్షల కోట్ల భూ కుంభకోణం ఏదైతుందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాడాలని చెప్పే నిర్ణయం తీసుకుని నిన్న ఉప్పల్ నియోజకవర్గంలో, అట్లాగే నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో మా నాయకులు మత్స్యనాచారి గారు, జగదీష్ రెడ్డి గారు, వారందరూ కూడా కొన్ని బృందాలు అక్కడ పోయినాయి. ఇవాళ మేమందరం కూడా, నేను, మా వివేక్ గారు, మా కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు, అట్లాగే పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మా సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ రాజు గారు, మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మిగతా బృందాలన్నీ కూడా ఇవాళ వివిధ పారిశ్రామిక వాడల్లో పర్యటనకు వెళ్తా ఉన్నాం. నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఈ 5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి. పేదలకు ఇల్లు కట్టివ్వండి, మేము వ్యతిరేకం కాదు. ఈ భూములు వెనక్కి తీసుకోండి, కావాలంటే 50%, 60% వెనక్కి తీసుకోండి. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం. మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి, మాల్స్ కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినాం, వారు అంటున్నారు ఈ ప్రాంతంలో 3-4 లక్షల మంది కార్మికులు ఉన్నారు, మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి. ఆ పంపించే కాడ, అందుకే మా ప్రభుత్వంలో ఆనాడు ఫార్మా సిటీ అని పెట్టాం ముచ్చెర్లలో. 19,000 ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో ఎఫ్లూయెంట్ పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే, ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చాలు చేసినాడు. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా, ఇక్కడ HILTP పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా. ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలియదు. పరిశ్రమలు తెచ్చేది తెలియదు, ఉపాధి కల్పించేది తెలియదు, భూములు అమ్మడం తెలుసు. ఇవాళ మన కుకట్పల్లి కుత్బుల్లాపూర్ లో హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముతా ఉన్నారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఎందుకు? పేదవాళ్ళకి ఇచ్చేదానికి పెట్టినారు, పేదవాళ్ళకి ఇల్లు కట్టించేదానికి. వాటిని అమ్ముతున్నాడు. రోజు చూస్తే ఇవాళ పేపర్లు చూడండి, కోకాపేటలో ఎకరం 130 కోట్లకు పోయిందని చెప్పి ప్రభుత్వం గొప్పగా రాయించుకుంది. మరి 130 కోట్లు కోకాపేటలో ఎట్లుంటది? పక్కనే ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉండే జీడిమెట్ల షాపూర్ ప్రాంతంలో ₹1 ఎట్లుంటది ఎకరం? ఇది ఎక్కడ న్యాయం? పోనీ ఇప్పుడు మా దేవదానం గారు ఉన్నారు, ఆయనకు మరి మీరు ఇక్కడ కూడా గజం 4,000 రూపాయలకి ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు. వాళ్ళ మొత్తం సంఘం కూడా మీరు ఇవ్వండి, ప్రభుత్వం ఒక ఎకరం మొత్తం ఈ యూనియన్కి ఇవ్వండి, 4,000 రూపాయలు గజం చొప్పున. మేము కావాలంటే చందాలేసి వాళ్ళకి మేము కూడా సాయం చేస్తాం. వాళ్ళకి ఇవ్వరు, కార్మిక సంఘాలకు ఇవ్వరు, పేద ప్రజలకు ఇవ్వరు. కానీ ఎవరికి ఇస్తారు? పెద్ద పెద్ద పరిశ్రమలని చెప్పి ఎవరైతే నడుపుతున్నామని చెప్పి చెప్తున్నారో వాళ్ళకిచ్చి వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి, మాల్స్ కట్టుకోవడానికి ఇవాళ చేస్తున్న వ్యవహారం ఏదైతుందో దీని వెనకాల దాగి ఉన్నది 5 లక్షల కోట్ల కుంభకోణం. ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఈయన అవినీతి అనకొండ. ఈయన అన్నదమ్ముళ్ళు, ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా, వాళ్ళందరూ కలిసి ఈ 9,300 ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పంగా కట్టడానికి, ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి. దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒకరోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారని. ఏం చేస్తామో చూపెడతాం. హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం, ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం. కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం, హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం, అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టు. నేను మళ్లీ చెప్తా ఉన్నా పారిశ్రామికవేత్తలకి, 2 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్లీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈ HILTP అనే అపసవ్య నిర్ణయం, ప్రజల సొమ్ము దోచే నిర్ణయం, దీన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా మీరు కూడా తిరస్కరించండి. ఎందుకంటే నడుస్తున్న పరిశ్రమను మూసేసి మీరెక్కడికో పోవాలి అంటే అక్కడ అవసరాలు లేకుండా, అక్కడ కనీస పరిస్థితులు లేకుండా మీరెక్కడ పోతారు? మీరు కనుక ఇప్పుడు ఈ భూమాయలో పడి వీటిని కొనుగోలు చేస్తే దీన్ని ఖచ్చితంగా సమీక్షించి రద్దు చేసి అవసరమైతే చట్టం తెస్తాం, చట్టం ద్వారా రద్దు చేస్తామని చెప్పి కూడా నేను పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తున్నా. నేను హెచ్చరించడం లేదు, అప్రమత్తం చేస్తున్నా. రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో మీరు భాగస్వాములు అవుతే మీరు కూడా నష్టపోతారు. దయచేసి మీరు పెట్టిన డబ్బులు కూడా నష్టపోతారు. ఇటు పరిశ్రమ పోతుంది,
అటు భూమి కూడా పోతుంది, ఎటు కాకుండా మీరు పోతారు. ముందే నేను మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ భూ కుంభకోణాన్ని దయచేసి మీడియా కూడా మాకు సహకరించాలి, దీన్ని వెలుగులోకి తీసుకొచ్చేది. మా కార్మిక సంఘాల నాయకులతో కూడా నా ప్రార్థన, ఇది నా సొమ్ము కాదు, రేవంత్ రెడ్డి సొమ్ము కాదు, బీఆర్ఎస్ సొత్తు కాదు, కాంగ్రెస్ సొత్తు కాదు. ఇది ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ము. మీకు ఇళ్లు కట్టడానికి, మీ పిల్లలకి స్కూళ్లు కట్టడానికి, మీ కుటుంబాల కోసం పార్కులు కట్టడానికి, లేదా ప్రజల అవసరాలకు వినియోగించే హాస్పిటల్ కట్టడానికి, వాటికి వినియోగించాల్సిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుంటే చూస్తా ఊరుకోవడం అనేది భవిష్యత్ తరాలు కూడా క్షమించరాని నేరం అవుతుంది. దయచేసి మీరు కూడా కలిసి రావాలి ఈ పోరాటంలో అని చెప్పి ఇక్కడ ఉన్న మా కార్మిక అన్యులకు కూడా నేను తెలియజేస్తూ, ఇదే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా పార్టీ కూడా రౌండ్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తుంది. అఖిలపక్ష మీటింగ్లు కూడా ఆర్గనైజ్ చేస్తాము. దానిలో కూడా అందరూ కూడా పాల్గొని వారి మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుతూ, ఇవాళ ఈ ప్రాంతంలో ఇంకా పారిశ్రామిక వాడలో కూడా పోయి ఇంకొంతమందిని కలుస్తాము. ఇతర వాడల్లో కూడా ఇవాళ మా బృందాలు తిరుగుతున్నాయి. వాటికి దయచేసి మరి మా ఉద్దేశం ఏంది ఈరోజు మీటింగ్ అంటే, ఇక్కడ రావడానికి ధర నిర్ధారణ జరగాలి, నిజ నిర్ధారణ జరగాలి. ధర నిర్ధారణ అంటే ఏంటి? ప్రభుత్వం అంటుంది ఇక్కడ 4000 గజం ఉంది అందుకే ఇచ్చేస్తామంటుంది. ఇప్పుడు మాకు ఇక్కడికి వస్తే తెలిసింది 1,00,000 ఉందా, 1,50,000 ఉందా? ఇక్కడ 1,00,000 పైనే ఉంది తప్ప 1,00,000కు తక్కువ లేదు గజం. అంటే ఎకరం 50 కోట్లకు తక్కువ లేదు. మరి ప్రభుత్వం ఎకరం ₹1,00,00,000 ఇస్తా అంటున్నది. ఇది న్యాయమా? ప్రజలు ఆలోచించాలి. ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా పూర్తి స్థాయిలో దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతాం. గ్రిడ్ పాలసీ తీసుకొచ్చింది, దాని ప్రకారం మేము ఇస్తాం. ఇది కూడా మేము ఇస్తున్నది కూడా వాళ్ళ లీజ్ భూములు కాదని ప్రభుత్వం పదే చెప్తుంది. గ్రిడ్ యాజమాన్య హక్కులు అంటే ఎవడిచ్చాడు యాజమాన్య హక్కు? ప్రభుత్వమే కదా. ఎవరు సేకరించారు ఈ భూములు? ప్రభుత్వమే కదా. ఆ రోజు ₹1,00,00,000 ఉన్న భూమిని 10 లక్షల రూపాయలకి ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? భూమి అపార్ట్మెంట్లు కట్టుకోనికి ఇచ్చిండ్రా, మాల్స్ కట్టుకోనికి ఇచ్చిండ్రా, పరిశ్రమలు నడపడానికి ఇచ్చిండ్రా? వాళ్ళ పరిశ్రమలకి ఇంకా ఇక్కడ నుంచి తీసేయాలంటే కావాలంటే దాన్ని ఐటీ పరిశ్రమ పెట్టండి, మేము వద్దంటలేదు. గ్రిడ్ పాలసీ అదే కదా, ఐటీ పరిశ్రమ పెట్టమన్నాం. తప్ప అది? ఐటీ పరిశ్రమ పెట్టి ఈ ప్రాంతంలో కార్మికుల పిల్లలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, మేము వద్దంటలేదు కదా. కాలుష్యాన్ని తరలించడంలో మాకు ఇబ్బంది లేదు, కాలుష్య కారక పరిశ్రమల్ని తరలించడంలో ఇబ్బంది లేదు. కానీ కాలుష్య నియంత్రణ మండలి ఉంది, ఇక్కడ కంట్రోల్ చేయండి కాలుష్యం, మేము వద్దంటున్నామా? అవసరమైతే అట్లా కాలుష్యం ఉన్న పరిశ్రమలు పోయినాయి, కొన్ని ఉన్నాయి, వాటిని నియంత్రించండి, వాటిని మూసేయండి, మేము వద్దంటలేదు. గ్రిడ్ పాలసీ ఉద్దేశం ఏంది? ఒక పరిశ్రమ అక్కడ అవసరమైతే కాలుష్యం వెదజల్లుతుంటే దాన్ని తొలగించి ఐటీ పరిశ్రమ పెట్టాలనేది గ్రిడ్ ఉద్దేశం. మరి దాన్ని తప్పెట్లా పడతారు? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అపార్ట్మెంట్లు, మాల్స్, ఇదా మీ హెచ్ఐఎల్టీపీ ఉద్దేశం? అందుకే పరిశ్రమ స్థానంలో ఇప్పుడు రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ ఉందనుకోండి, ఆ గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీ నడపండి. ఎవరొద్దన్నారు? గ్రీన్ కేటగిరీ అంటే కాలుష్యం లేని పరిశ్రమ నడపండి. కార్మికుల పొట్టగొట్టిన వాళ్ళు గారు మీరు. ఇక్కడ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది, ప్రజల ఆస్తి సురక్షిత. నేను ఇంకొక మాట అడుగుతాను, మీరు చెప్పండి నాకు. ORR ఉంది 160 కిలోమీటర్లు, దాన్ని మేము కేవలం లీజ్కి ఇచ్చాం మా ప్రభుత్వం. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు శాశ్వతంగా దారాదత్తం చేస్తున్నావు 9,300 ఎకరాలు. మీరేమన్నారు రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు 1,00,000 కోట్ల ORR ఇచ్చేసినారన్నారు. మేము లీజ్కి ఇచ్చినాం స్వామి, అది మళ్ళీ వస్తుంది, లీజుకు పోయింది మళ్ళీ ఇంకొక వస్తుంది. నువ్వేం చేస్తున్నావు? 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు శాశ్వతంగా రాసిస్తున్నావు. ఇప్పుడు మరి ఆ రోజు 1,00,000 కోట్ల ORR అని మాట్లాడి అది లీజుకి ఇస్తేనే గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇలా 5 లక్షల కోట్ల భూములని ఎవడబ్బసొమ్మని శాశ్వతంగా రాసిస్తున్నాడు. ఎవడి ప్రయోజనాల కోసం రాసిస్తున్నాడు? కార్మికుల ప్రయోజనాలకా, పేదవాళ్ల ప్రయోజనాలకా, హైదరాబాద్ నగర ప్రజల ప్రయోజనాలకా? నేను మళ్లీ చెప్తున్నా, నిర్ద్వందంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మేం డిమాండ్ చేసేది ఈ ప్రభుత్వాన్ని 9,300 ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టండి, 9,300 ఎకరాల్లో పార్కులు కట్టండి, యంగ్ ఇండియా స్కూల్స్ అన్నారు కదా, ఒక్కొక్కటి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అవి కట్టండి. కాలనీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా, బస్తీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా, పిల్లల కోసం పచ్చదనాన్ని మరి కనిపించే విధంగా పార్కులు కట్టండి, హాస్టల్స్ కట్టండి, స్పోర్ట్స్ స్కూల్స్ కట్టండి, స్పోర్ట్స్ స్టేడియంలు కట్టండి. వీటికి మేము వ్యతిరేకం కాదు కదా. వాళ్ళు హైదరాబాద్ లో 1,00,000 మంది ప్రజలు మీ ప్రజాపాలన పేరిట దరఖాస్తులు పెట్టుకోమంటే 1,00,000 మంది ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. 2 ఏళ్లలో మీరు ఒక ఇల్లు కట్టలేదు. కట్టండి, ఇక్కడ ఈ జాగాలు తీసుకొని కావాలంటే ఏదైతే ఫ్రీ జాగా ఉందో తీసుకొని కట్టి అదే కార్మికులకు ఇవ్వండి, మేము వద్దంటలేదు కదా. కనీసం కార్మికుడు నష్టపోతుంటే ఇళ్లన్నా ఇస్తే సంతృప్తి పడతాడు కదా. అవేవి కాదు, పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తామంటే బరాబర్ కొట్లాడుతుంది, అందులో అనుమానం లేదు. ఇల్లు పాలసీపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుంది. 9,300 ఎకరాలని చెప్పి కేవలం 4,500 చేంజ్ ఎకరాలు మాత్రమే. సరే, వాళ్ళు అనుకున్నట్టు 4,700 అనుకుందాం. నేను అడుగుతా, అది ఎవడబ్బా సొమ్ము? రేవంత్ రెడ్డి అయ్యే సొమ్మా? ప్రజల సొమ్మే కదా. మేమనేది నా 4,700 అనుకుందాం, నువ్వు చెప్పినట్టు
మరి దాన్ని వెనక్కి తీసుకో. స్కూళ్లు కట్టు, కాలేజీలు కట్టు, ఇండ్లు కట్టు, పార్కులు కట్టు, బస్ స్టాపులు కట్టు. వాళ్ళెవరో మాల్ కట్టుకుంటా అంటే, వాళ్ళెవరో అపార్ట్మెంట్లు కట్టుకుంటా అంటే ప్రైవేట్ వాళ్ళు. అది ప్రజల సొమ్ము స్వామి. ఆ భూమిని చౌక ధరకు పరిశ్రమలకు ఇచ్చింది ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చినాయి. మరి నువ్వెందుకు దాన్ని ఫ్రీగా వాళ్ళకు ఇచ్చేస్తున్నావు? కోకాపేటలో 177 కోట్లు, రాయదుర్గంలో 177 కోట్లు, కోకాపేటలో 150 కోట్లు ఎకరం అంటున్నారు. మరి షాపూర్లో ₹1 కోటి ఎకరం ఎట్లుంటుంది నువ్వు చెప్పు నాకు. తమ్ముడు నువ్వు చెప్పు. నీకు 4,000 రూపాయలు గజం ఇస్తే నువ్వు ఇక్కడ కొనుక్కోవా? ప్రభుత్వం నువ్వు కూడా కొనుక్కుంటావు కదా. నేను అనేది అదే. నీకు 4,000 రూపాయలు గజం నీకు ఇవ్వరంట, ఆయనకి ఇవ్వరంట. పారిశ్రమాలు నడిపే పారిశ్రామికవేత్తలకు మాత్రం 4,000 రూపాయలు గజం ఇస్తారండి. ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడతానంటే, ఇల్లు కట్టుకుంటాను, నాకు సార్ ఇల్లు లేదంటే ఒక 50 గజాల స్థలం ఇవ్వమంటే ప్రభుత్వం స్థలం ఇస్తుందా? ఇయ్యదు. ఇంకా హైడ్రా వచ్చి కూలగొడుతుంది. మేము అనేది అది. పేదవాడినేమో గుడిసెలకు వెళ్ళి తీసి అవతల పాడిస్తున్నావు హైడ్రా పేరిట, పెద్దవాళ్లకు మాత్రం 9,300 ఎకరాలు కట్టబెడుతున్నావు. ఇది ఎక్కడ నీతి? ఎవరి కోసం చేస్తున్నావు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం కాకపోతే మరి ఏంది? నీ తమ్ముళ్ళు, నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. 6 నెలలుగా నడుస్తుంది దందా. ఇలా పాలసీ బయటకు వచ్చింది, ప్రభుత్వం గింగిరాలు పడుతుంది. ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి ఎట్లొచ్చింది? నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ, నిజాయితీ గల్లోడు, గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పిండు. తప్పే ఉందా అందులో? అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నొచ్చినది చెప్పు. అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు. అసెంబ్లీ పెట్టు, లేదా అఖిలపక్షం పెట్టు, మాట్లాడతాం మేము కూడా వచ్చి. మేము దోపిడీని బయట పెడితే నిన్ను దోపిడీని ఆపినందుకు నీకు బాధ అవుతున్నది. మేము స్పష్టంగా సూటిగా ప్రశ్నలు అడుగుతుంటే దానికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. మా కార్మిక సోదరులకు కూడా ప్రార్థన, దయచేసి ఈ దోపిడీని అడ్డుకునే క్రమంలో మీరు కూడా కలిసి రావాలా. మీ సంఘాలతో మాట్లాడండి, మేము పిలుస్తాం మళ్ళొకసారి. ఇది పోరాటం ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది చేసేది. ప్రభుత్వం దిగొచ్చేదాకా, ప్రభుత్వం మెడలు వంచేదాకా కొట్లాడదాం. ఈ ప్రజల ఆస్తిని ప్రజలకు దక్కేదాకా కొట్లాడదామని మీకు కూడా ప్రార్థన. పక్కదారి పట్టించడానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని గత 2 సంవత్సరాలుగా సమిట్లు, పెట్టుబడులు అన్నారు. నేను దాని మీద కూడా వివరంగా మాట్లాడతా ఇప్పుడు వద్దు, ఎందుకంటే వివరంగా మాట్లాడతా. ఇవాళ నేను కేవలం భూములు, ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీ, 5 లక్షల కోట్ల కుంభకోణం మీద మాట్లాడడానికి క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ, ధర నిర్ధారణ 2 జరగాలని ఇక్కడికి వచ్చిన. వాళ్ళతో కలుస్తాం. ఇంకో సమిట్లు, వీళ్ళు ఉద్యోగాల పేరిట ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ ఇంకో కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంటాం. తెలవదు, పరిశ్రమలు తెచ్చేది తెలియదు, ఉపాధి కల్పించేది తెలియదు, భూములు అమ్మడం తెలుసు. ఇవాళ మన కూకట్పల్లి, కుత్బుల్లాపూర్లో హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముతా ఉన్నారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఎందుకు? పేదవాళ్ళకి ఇచ్చేదానికి పెట్టినారు, పేదవాళ్ళకి ఇల్లు కట్టించేదానికి. వాటిని అమ్ముతున్నారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఎందుకు? పేదవాళ్ళకి ఇచ్చేదానికి పెట్టినారు, పేదవాళ్ళకి ఇల్లు కట్టించేదానికి. వాటిని అమ్ముతున్నాడు. రోజు చూస్తే ఇవాళ పేపర్లు చూడండి, కోకాపేటలో ఎకరం 130 కోట్లకు పోయిందని చెప్పి ప్రభుత్వం గొప్పగా రాయించుకుంది. మరి 130 కోట్లు కోకాపేటలో ఎట్లుంటది? పక్కనే ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉండే జీడిమెట్ల, షాపూర్ ప్రాంతంలో ₹1 ఎట్లుంటది ఎకరం? ఇది ఎక్కడ న్యాయం? పోనీ ఇప్పుడు మా దేవదానం గారు ఉన్నారు, ఆయనకు మరి మీరు ఇక్కడ కూడా గజం 4,000 రూపాయలకి ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు. వాళ్ళ మొత్తం సంఘం కూడా మీరు ఇవ్వండి, ప్రభుత్వం ఒక ఎకరం మొత్తం ఈ యూనియన్కి ఇవ్వండి, 4,000 రూపాయలు గజం చొప్పున. మేము కావాలంటే చందాలేసి వాళ్ళకి మేము కూడా సాయం చేస్తాం. వాళ్ళకి ఇవ్వరు, కార్మిక సంఘాలకు ఇవ్వరు, పేద ప్రజలకు